ఒక్క చిన్న తప్పు కాంగ్రెస్ పార్టీ చేస్తే 58 ఏళ్ళు గోసపడ్డాం, చాలా బాధలు పడ్డాం. ఇలా మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే 10 ఏళ్ల నుంచి మేము చేసిన కష్టం బూడిదలో కూసిన పన్నీర్ అయితే. మనకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, అందరిని కడుపులో పెట్టుకొని తీసుకొని పోతా ఉన్నాం. ప్రతి వారిని సమానంగా చూస్తూ ఉన్నాం. అన్ని పండగలను గౌరవిస్తూ ఉన్నాం. అది క్రిస్టియన్లు కావచ్చు, ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరిని సమానంగా గౌరవించుకుంటూ ఉన్నాం. ఉన్నంతలో అందరినీ వాళ్ళ కానుకలు కూడా ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. నేను మీ అందరిని కూడా కోరేది, ఒక ఉత్తమమైన సమాజం నిర్మించుకున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్తా. ఇక్కడ ఏదైనా ఒక రాష్ట్రం బాగుపడ్డదా, వెనుకకు పోయిందా, ముందరికి పోయిందా చూడాలంటే కొన్ని గీటురాళ్ళు ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం. తెలంగాణ తలసరి ఆదాయం 2014లో మనం రాష్ట్రం ఏర్పడినాడు మన ర్యాంకు 19, 20 ఉండే. ఈరోజు 10 ఏళ్ల కష్టంతో సంపద పెంచుకున్నాం. ఏ లెవెల్కి పెరిగినామంటే దేశంలో పెద్ద రాష్ట్రాలలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రం అని మీకు తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే కొనసాగితే బ్రహ్మాండంగా ఇంకా ముందుకు పోతాం. ఇంకో గీటురాయి రాష్ట్రం డెవలప్ అయిందా లేదని చూసేది తలసరి విద్యుత్ వినియోగం, పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్. మనం రాష్ట్రం ఏర్పడిన నాడు 1100 యూనిట్లు ఉండే, ఇవాళ 2200 యూనిట్లు అయింది. అది కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం.